ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే చేయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. ఆ వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము. మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుతున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపినం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చోపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించునున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రియమైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యధారాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీరే మమ్మల్ని కాచి కాపాడు దేవుడే ఉన్న ప్రభు, దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ ప్రేమ కృపను మమ్మల్ని అందరినీ కాచి కాపాడు మీకు మహిమకరంగా మాట్లాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.